భరత్ గారు. ఫార్ములా రేస్ అంటే నిజంగానే ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా పోటీ పడే పరిస్థితి. సరే, అది ఫార్ములా 1, ఇది ఫార్ములా ఈ. ఓకే. రెండోది, ఇప్పుడు దానివల్ల 44 కోట్లలో కేటీఆర్ కో లేకపోతే దానికి ఏదైనా ముడుపులు ఏమైనా ముడితే గనక దాని మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ మనీ ట్రయల్ ముడుపులు ముట్టినట్టు ఎటువంటి ఆధారం లేదు. సో ఇప్పుడు కాళేశ్వరం అయిపోయింది కాబట్టి కుటుంబాన్ని ఏదో ఒకటి వేధించాలని నోటీస్ ఇస్తున్నారా? భరత్ గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ జీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఎందుకనంటే కాళేశ్వరం అయిపోయిందని కూడా సార్, కాళేశ్వరం ఇప్పుడే కదా మొదలైంది. అంటే కేసీఆర్ విచారణ అయిపోయింది, రిపోర్ట్ ఇవ్వాలి. ఇంకా అదే తోక నుంచి మొదలు పెట్టుకుంటే తలకాయ దాకా విచారణ, ప్రశ్నలు, ఉత్తరాలు అయినాయి. సో దాంట్లో జరిగినటువంటి అవినీతి అనేటటువంటిది మేము కాదు, అటు విజిలెన్స్ అయినా, ఎన్డీఎస్ఏ అయినా, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి కమిషన్ ఏమో రిపోర్ట్ రావాల్సినటువంటిది ఉంది. ఇవన్నీ ఒక్కొక్కటి అయితే మిగతా 2 మాత్రం వచ్చినాయి కదా చాలా స్పష్టంగా వచ్చినాయి కదా. జియో టెక్నికల్ సర్వేలకి మొదలు పెట్టుకుంటే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ దాకా కూడా కుంభకోణాలు ఎట్లున్నాయి, అసలు ప్రాజెక్టు అప్లికేషన్స్ అనేటటువంటివి పూర్తి కాకంటే ముంగటనే మరి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ఎట్లా క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇచ్చారు అనేటటువంటి దాకా. సరే, నేను చెప్పే కాళేశ్వరం మాట్లాడండి, ఎందుకంటే లెట్ కన్ఫైన్ టు ఫార్ములా ఈ, అది దానికి అవుతుంది. అసలు ఫార్ములా ఈ మీరు ఇప్పుడు ఒక మంచి ప్రశ్న వేసిండ్రు, కేటీఆర్ గారికి ఇన్ రిటర్న్ ముడుపు రాకుండానే అవినీతి ఎట్లయితుంది అని. అవినీతి నిరోధక శాఖలో మీరు అవసరానికి 10 రూపాయలు ఇస్తే 4 రూపాయలు క్యాష్ రూపకంగానే తీసుకుంటేనే కాదు సార్, ప్రజాధనాన్ని వృధా చేస్తూ నీ ఫ్యాన్సీస్ కోసము నీ అధికార దుర్వినియోగం చేస్తూ హై హ్యాండెడ్నెస్ గా అది మన సొంత ఆస్తులకు వ్యవహరించినప్పటికీ కూడా నీకుంటున్నటువంటి దురుద్దేశాన్ని ప్రకటిస్తూ ఏసీబీ కేసులు చేయొచ్చు. ప్రజాధనం దుర్వినియోగం ఎట్లా అవుతుంది ఫార్ములా 1 రేసు, ఫార్ములా ఈ రేసు? నేను చెప్తా. అంతకుముందు ఇయర్ కూడా కండక్ట్ చేశారు. నేను చెప్తాను సార్, అంతకుముందు ఇయర్ నుంచి కూడా అంతకుముందు ఇయర్ ఏమో ట్రై పార్టీ అగ్రిమెంట్ కదా భరత్ గారు. ఇప్పుడు క్లియర్ గా అవుట్ లైన్ లో మనం మాట్లాడుకోవాలంటే హైదరాబాద్ లో ఫార్ములా ఈ అని అంటే ఎలక్ట్రికల్ కార్లకి సంబంధించినటువంటి ఒక రేసింగ్ పెడితే కేటీఆర్ గారు చెప్పేది ఏంటి అని అంటే, ఈడ మనం రేసింగ్ పెడితే సుమారు 49 దేశాలలో మన పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్నటువంటి ఎలక్ట్రికల్ కార్ల సంస్థలు, తయారీ సంస్థలు హైదరాబాద్ దిక్కు చూస్తాయి. తద్వారా ఆకర్షితులై ఇక్కడ పెట్టుబడులు పెడతాయి అనేటటువంటి ఉద్దేశంతో నేను చేసిన అని అన్నాడు. ఇది సార్. సో ఫార్ములా ఈకి సంబంధించినటువంటి 49 దేశాలకెంచి మరి ఏ ఒక్క దేశం కించనా ఒక కంపెనీ వచ్చి ఎలక్ట్రికల్ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టిందా అంటే దానికి జవాబు బీఆర్ఎస్ బాగా చెప్తుంది మాకంటే ఎక్కువ. ఇప్పుడు ఇందాక బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు, బీవైడి వచ్చిందంట కానీ రాలేకపోయిందంట. అదే రాలేకపోయింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్ యూ ట్రై టు క్లెయిమ్ దట్ బీవైడి ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఎస్పెషల్లీ, వాళ్ళు చాలా స్పష్టంగా భారతదేశంలోనే మా యొక్క ఎక్స్ప్లోరేషన్స్ లేవు అని చెప్పి ఈ దుష్ప్రచారాలు పోతున్నటువంటి గాను ఆ సందర్భానికి ఇన్ రిటర్న్ గా అఫీషియల్ గా వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ సార్. మీ ముంగట ల్యాప్టాప్ ఉంటే మీరు గూగుల్ సర్చ్ లో బీవైడీస్ ఏమంటారు రిప్లై టు ఆర్ రెస్పాన్స్ టు ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఒకసారి కొట్టండి వస్తుంది. కృషాంక్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి కృషాంక్ గారు. అయిపోయినాక చెప్పానండి ప్లీజ్. నేను చెప్తాను చిన్న ఆన్సర్. అసలు భారతదేశంలోనే వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ లేనప్పుడు భవిష్యత్తులో బీవైడీ వచ్చేది అనేటటువంటి క్లెయిమ్ చేసుకోవడానికి టెస్లాను కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం అంటున్నారు. ఇన్వైట్ చేద్దాం అనుకుంటే నువ్వు రేస్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆకర్షితులు అవుతారు కాబట్టి పెట్టినావు నువ్వు. 49 దేశాలలో మనం ప్రపంచ పటంలోకి ఎక్కినామని అన్నావు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి? అమర్ రాజా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అక్కడ కృష్ణాంగ్ గారు గానీ కేటీఆర్ గారు గానీ వాళ్ళ యొక్క గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ దశాబ్దాల క్రితం హైదరాబాద్ బేస్డ్నే ఉంది. మీరు కొత్తగా తీసుకొచ్చి పెట్టినటువంటి దుకాణం ఏం లేదు, వాళ్ళ బ్యాటరీల దందనే ఉంది. వాళ్ళ ఎలక్ట్రికల్ కార్ల యొక్క యూనిట్ కొత్తగా సంకల్పించినటువంటిది ఏం లేదు. ఈ కార్ రేస్లను చూసి ఏమంటారు ఇంప్రెస్ అయిపోయి. రెండవది బీవైడీ అయిపోయింది, ఇది అయిపోయింది. కొత్తగా మధ్యలో హుండాయ్ అని చెప్పి కూడా మాట్లాడిండ్రు. ఎందుకంటే అది కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. హుండాయ్ ఏంటని పెట్టిన భరత్ గారు ఎలక్ట్రికల్ కార్ యూనిట్స్, కనీసం అట్లాంటి ప్రపోజల్స్ ఏంటని పెట్టిన చరిత్ర ఉందా?
ఇది కేవలం ఎన్నికల కంటే ముంగట కేటీఆర్ ఐటీలో ఏదో చేసేస్తుండు, ఈయనేదో గ్లోబల్ స్టార్ అనేటటువంటి ఆయన ఫ్యాన్సీస్ ని తీర్చుకోవడానికి, తద్వారా సినిమా ఇండస్ట్రీకి దగ్గర అయిందేమో తప్ప లేకపోతే సెలబ్రిటీలకి ప్రొఫైల్ పెద్ద ఇక్కడ ఒక పాయింట్ ఆయన తెలంగాణ ప్రజల్ని అట్రాక్ట్ చేశారు కానీ క్రిమినల్ కాన్స్పిరసీ లేదు కదా అంట. ఇలా క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ముడుపులు ముడుతున్న కరప్షన్ యాంగిల్ ఉందా? నేను చెప్తా, అది కూడా చెప్తాను సార్. కరప్షన్ యాంగిల్ ఉంటే ఓకే, మేము ప్రజలకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకునేందుకు ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మీరు మిస్ వరల్డ్ కండక్ట్ చేశారు చెప్తున్నా. అవును యా, కృష్ణ గారు ఇస్తాను ఒక్క నిమిషం. రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగిండ్రు భరత్ గారు. మేము మిస్ వరల్డ్ చేసినాం, ఏడనన్నా చట్టానికి లోబడి చేసినామా, చట్టాన్ని ఉల్లంఘించి చేసినామా? ముఖ్యమంత్రి గారి పరిధిలో చేసినామా, కేబినెట్ పరిధిలో చేసినామా, లేకపోతే ఎవరు తెలియకుండా తాటుకు మాటికి సొంతంగా సంతకాలు పెట్టి నోట్ ఫైల్ మీద జస్ట్ కన్సెంట్ ఇచ్చినందుకు కోట్ల చెల్లింపులు చేసుకుంటూ పోయినామా? మేము ఎక్కడనన్నా రాజ్యాంగానికి కట్టుబడకుండా గిట్ట చేసింది ఉందా, చట్టాన్ని చేతిలో తీసుకున్నటువంటిది గిట్ట ఏమైనా ఉందా, లేకపోతే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ని ఉల్లంఘించినటువంటిది ఉందా, లేకపోతే ఫైనాన్షియల్ కోడ్ని తుంగల తొక్కినటువంటిది ఏమైనా ఉందా? ఫార్ములా ఈ కేసు మొత్తం అదే కదా. బిజినెస్ రూల్స్ ఇప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటిది 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అనుమతులు ఇవ్వడానికి అవకాశం లేదు, దానికి క్యాబినెట్ నుంచి ఉండాలి. ఇంకోటి హెచ్ఎండిఏకి మంత్రి గారు అనేటోళ్ళు వైస్ చైర్మన్ లెక్క ఉంటారు, దానికి చైర్మన్ లెక్క ముఖ్యమంత్రి గారు ఉంటారు. అసలు దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగిన తర్వాతనే కదా గవర్నర్ గారి దగ్గర విచారణ చేయాలని చెప్పి ప్రజాప్రతినిధి అయినటువంటి కేటీఆర్ గారిని విచారణ చేయాలని చెప్పి అనుమతి కోరినాము. 4 రోజులు సమయం తీసుకుంటారు భరత్ గారు, 4 రోజులు సమయం తీసుకుంటారు. మేము ఆ కేసు పెట్టి సెక్షన్స్ చూసినాక నేను లీగల్ గా నేను సంప్రదింపులు చేస్తా, తర్వాతనే నేను దీనికి అనుమతిని ఇస్తా అని చెప్పి గవర్నర్ గారు 1 మంత్ లీగల్ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే మాకు అనుమతులు ఇచ్చి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా దీన్ని. అసలు హెచ్ఎండిఏ నుంచి డైరెక్ట్ గా నేరుగా డబ్బులు మీరు ఎఫ్ఈఓకి ఇవ్వడానికి మీరు ఎవరు సార్? అసలు ఇంకోటి ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉంది, ఎవరెవరికి ప్రమోటరు, తర్వాత ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ అండ్ హెచ్ఎండిఏ. మనం కేవలం ఫెసిలిటేటర్స్ సార్ అగ్రిమెంట్ ప్రకారము. ఈ అగ్రిమెంట్ 2 ఏళ్ల కోసం మనం చేసుకున్నాము. పాయింట్ భరత్ గారు అబద్ధం నంబర్ 1. ఇప్పుడు ఏమని అన్నారు అంటే అసలు బీవైడి దేశంలోనే రావాలని అనుకోలేదు, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిర్రు, మీరు ఇది చెక్ చేసుకోండి అని కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ అన్నారు కదా. సరే మేము అబద్ధం చెప్పినామా లేదా పక్కన పెడితే 30th మార్చ్ నేను డేట్ తో సహా చెప్తున్నా, గూగుల్ వాళ్ళని చేసుకోండి, మీకు ఎన్డీటీవీ అన్ని దేశంలో ఉన్న ఆర్టికల్స్ అన్ని వస్తాయి. 30th మార్చిన శ్రీరామ్ కర్రీ గారని మన ముఖ్యమంత్రి ఆఫీస్ లో వారి మీడియా డైరెక్టర్ రిలీజ్ చేసి అన్ని వాట్సాప్ గ్రూప్స్ లకు అండ్ ప్రెస్ రిలీజ్ కి ఏమని తెలుసా, తెలంగాణ గవర్నమెంట్ ఐడెంటిఫైస్ 200 acres ఫర్ చైనీస్ ఆటోమోటివ్ జాయింట్ బీవైడి. మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు సార్? అసలు బీవైడి రావద్దనే అనుకున్నది ఈ దేశంలోకి, తెలంగాణ వదిలేంటి దేశంలోకే రాలేదు అని అన్నప్పుడు మరి ఏ బేసిస్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ఏది రేవంత్ రెడ్డి గారి కార్యాలయం ఎట్లా రిలీజ్ చేస్తుంది నోటు బీవైడి అనేది? ఇక్కడనే అబద్ధాలు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అదే భరత్ గారు, దీని తర్వాత ఫస్ట్ ఇప్పుడు చెప్తాను మీకు, ఇక నేను ఇంటరప్ట్ చేయొద్దు దయచేసి. రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, కృష్ణ గారు చెప్పనండి. చెప్పిన తర్వాత క్రాస్ ఆర్గ్యుమెంట్ వద్దు. దీని తర్వాత 30th మార్చ్ తర్వాత 1st ఏప్రిల్ నాడు ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్, 1st ఏప్రిల్ నాడు ఒక స్టేట్మెంట్ వచ్చింది, బీవైడి హ్యాస్ డినైడ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేది. ఇది వాస్తవం, హాఫ్ ఫ్యాక్ట్ చెప్పొద్దు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొకటి ఇప్పుడు ఏమంటారు అంటే ఫ్యాన్సీస్ అండ్ ఫ్యాంటసీస్ అనేది ఏదైతే చెప్పారో, ఇప్పుడు అనుముల తిరుపతి రెడ్డి గారి లాగా పోయి మిస్ వరల్డ్ కార్యక్రమంలో పాల్గొనడానికి కాదు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు పోయి మరి మిస్ ఇంగ్లాండ్ చెప్పినట్టు అట్లాంటి ఈవెంట్ ని చేయలేదు. ఇక్కడ చాలా ప్రత్యేకంగా నేను ఒక లిస్ట్ చెప్తాను. అమర్ రాజా బ్యాటరీస్ గురించి వారు అన్నారు. ఇప్పుడు ఏమని అన్నారు అంటే ఇది హెడ్ క్వార్టర్స్, గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా వీళ్ళు ఏం తీసుకొని వచ్చిరారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి నేను అమెజాన్ ని తీసుకొని వస్తున్నా, నేను ఫలానా కంపెనీని తీసుకొని వస్తున్నా, ఇక్కడ ఉన్న కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, మరి అమెజాన్ ది ఎందుకు ఎక్స్పాన్షన్ అనే దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రకటన చేసుకుంటున్నారు? అమర్ రాజా బ్యాటరీస్ ఎందుకంటే ఆన్ రికార్డ్ అమర్ రాజా బ్యాటరీస్ హాజ్ అనౌన్స్ ద ఫిగర్ ఆల్సో 9,500 crores వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. ఇంకొకటి అది ఒకటే కాదు, ఇంకేం వచ్చినాయి అని లిస్ట్ చెప్పి అడిగారు కదా, నేను చెప్తున్నాను దయచేసి చెక్ చేసుకోండి. ఫార్ములా ఈ ద్వారా అదే సమయంలో ఇవి మేము సమిట్స్ పెడుతున్నప్పుడు బిల్టీ ఎలక్ట్రిక్ అనే సంస్థ
వాళ్ళ 3-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఎలక్ట్రిక్ ఫెసిలిటీని ఇక్కడ పెట్టడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఫార్ములా ఈ అనే సంస్థ అలాక్స్ ఇండియాస్ ఫస్ట్ మల్టీ గిగావాట్ క్యాథోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే దాన్ని రామ్మోహన్ గారు రాసుకుంటున్నారో రాసుకొని దాన్ని రీచెక్ చేసుకోవాలి. ఫార్ములా ఈ ఇంకోటి బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ అటరో అనే ఒక దాన్ని కూడా సంస్థను తీసుకొని వచ్చారు. సో నేను అనేది ఏంటంటే 491 మిలియన్ చూసిరండి. ఫార్ములా ఈ ఆడియన్స్ ఎంత తెలుసా? 491 మిలియన్. ఇది మెయిన్ గా చెప్పింది. నేను బీఆర్ఎస్ తరఫు నుంచి మేము రాసింది కాదు, చెప్పింది. దయచేసి వాళ్ళు అన్నారు కదా గూగుల్ చదువుకుంటారు కదా, గూగుల్ వాట్సాప్ ఏం చదువుకుంటారో రేవంత్ మన రామ్మోహన్ గారు, కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ కంక్లూడ్ ఈ లాజిస్టిక్స్ పక్కన పెడితే లీగల్ గా నేను ఒక మాట చెప్తాను. ఆనరబుల్ జస్టిస్ నాగరత్న గారు, ఆనరబుల్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు సుప్రీం కోర్టులో ఈ మధ్యనే ఒక మాట చెప్పారు. ద అబ్సెన్స్ ఆఫ్ మోటివ్. ఒకవేళ ఒక క్రిమినల్ దాంట్లో ఉంటే దాని క్రిమినల్ మోటివ్ ఏంటిది, అదొకవేళ అబ్సెన్స్ ఉంటే ఇలాంటి ఎవిడెన్స్ లో దెన్ అక్యూజ్డ్ వైపే ఉంటది కేసు. అక్యూజ్డ్ అందులో యూ కెనాట్ గివ్ ఎమ్ ఎనీ కన్విక్షన్ అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మా పాయింట్ ఏంటంటే వీళ్ళు కరప్షన్ అని అంటారు, ఇంకోటి ప్రొసీజరల్ అని అంటారా. ప్రొసీజర్స్ అని అంటే అది డిఫరెంట్ కేసు అవుతుంది కదా. మీరు కరప్షన్ అంటే వేర్ ఇస్ ద క్రిమినల్ మోటివ్ ఇయర్? డబ్బులు అక్కడ ఉన్నాయి. సో ప్రొసీజరల్ ల్యాబ్స్ అని మీరు అంగీకరిస్తున్నారు, ఎందుకంటే ఎలక్షన్ హడావుల్లో ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది దట్స్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. ఇస్ దట్ అ కేస్? ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది మన డిఫరెంట్. మీరు యాంటీ కరప్షన్ బ్యూరో పెట్టి కరప్షన్ కేసు వేసి మీద ఇలా ఆయన సొంతంగా ఏదో చేసుకున్నాడు ఎన్ని కోట్లు, వాట్ ఈస్ ద క్రిమినల్ మోటివ్ ఇవాళ వరకు కూడా మీరు తేల్చలేకపోయారు. అల్టిమేట్ గా మేము చెప్పేది ఒకటే అండి, డైవర్షన్, డిమాలిషన్స్, డిస్ట్రక్షన్, ఇది ఒకటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం. డిమాలిషన్ల కోసం బుల్డోజర్ వాడతారు, డైవర్షన్ల కోసం ఈ ప్రచారాలు, ఈ విచారణలు ఇవన్నీ చేస్తారు అంతే.